జై సుమేధ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను ఎంతో టేస్టీగా అందరికి ఇష్టమైన గోబీ మంచూరియా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా. ముందుగా క్యాలీఫ్లవర్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకోవాలి. రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్లో ఈ క్యాలీఫ్లవర్ని యాడ్ చేసుకొని కాస్త కుక్ చేసుకోవాలి. ఓవర్గా కుక్ అవ్వకూడదు, లైట్గా కుక్ అయితే సరిపోతుంది. ఇలా ఈ విధంగా కుక్ అయిన తర్వాత వాటర్ అంతటిని డ్రైన్ చేసుకోవాలి. ఇలా ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కోల్డ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైనర్లో నుంచి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. కారం మీకు సరిపడినంత యాడ్ చేసుకోండి. ఆల్రెడీ పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాం కదా, ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని ఇందులో 1/2 కప్పు మైదాని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే వాటర్ని యాడ్ చేసి ఫైన్ పేస్ట్ లాగా కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న పేస్ట్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్లోకి యాడ్ చేసుకొని అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మరి ఓవర్గా కలుపుకోకూడదు. ఇలా ఈ విధంగా ఫోర్క్తో కలుపుకోవాలి. ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఫ్రైకి స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యాలీఫ్లవర్ని ఈ విధంగా స్పూన్తో ఒక్కొక్కటిని యాడ్ చేయాలి. అన్నీ ఒకేసారి యాడ్ చేస్తే ముద్ద ముద్దగా అవుతాయి. ఇలా ఒక్కొక్కటిని యాడ్ చేసుకోవాలి. ఇలా మీ ఆయిల్కి సరిపడినన్ని యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, మంచి కలర్ వచ్చాయి, బాగా కుక్ అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అంతా క్యాలీఫ్లవర్ మొత్తం యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అంతటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకొని ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల టమోటో సాస్ని తీసుకోవాలి. టమోటో సాస్ కాస్త ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకొని ఈ సాసెస్ అంతా బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ పైన ఒక తిక్కుగా ఉండే ప్యాన్ని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు సన్నగా తరిగిన ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కప్పు క్యాప్సికమ్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న సాసెస్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 1/2 కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కాస్త కుక్ చేసుకోవాలి. కాస్త కుక్ అవుతున్నప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని వాటర్లో యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఉడికి కాస్త దగ్గర పడిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదా, ఆ పీసెస్ని యాడ్ చేసుకొని అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలిసి కాస్త డ్రై అయిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియా రెడీ. ఎంతో టేస్టీగా ఉండే గోబీ మంచూరియన్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ కదా, మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.